ప్రస్తుతం మనతో పాటు స్వామిగౌడ్ గారు ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారులు, అలాగే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు. అన్న చెప్పండి, ఈరోజు దాదాపు 20 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఇదే గులాబీ జెండా టీఆర్ఎస్ తెచ్చింది, టీఆర్ఎస్ కోసం ఎన్నో పోరాటాలు చేసింది. అండ్ ఇకపైన ఏ విధంగా ఉండబోవచ్చు అన్న? అంటే ఇప్పుడు రేవంత్ సర్కార్ వచ్చి కూడా 2 సంవత్సరాలు అవుతుంది కదా, 2.5 సంవత్సరాలు. 2 సంవత్సరాలు మేము ప్రతిపక్షంలో ఉండి కూడా తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ దిశానిర్దేశాన్ని మేము పాటిస్తూ ఉన్నాం. ముందుగా పార్టీ ఆవిర్భావించినటువంటి రోజు ఈ దేశంలో ఉన్న వాళ్ళందరికీ, ప్రపంచంలో ఉన్నటువంటి కార్యకర్తలందరికీ, టీఆర్ఎస్ కార్యకర్తలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మేము ఎప్పుడు కూడా వెనుకం చేయలేదు. టీఆర్ఎస్ కార్యకర్తలుగా, బీఆర్ఎస్ కార్యకర్తలుగా ప్రజల సంక్షేమం కోసం వాళ్ళకి ఏం పనులు కావాలి, వాళ్ళకి ఏమి అవసరమో ఖచ్చితంగా మేము పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి ఇక ముందు కూడా మా పాత్ర ఖచ్చితంగా ప్రజల కోసం అనేదాన్ని ఉంటుంది. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి తప్పొప్పులను ఎత్తి చూపడమే మా ప్రధాన లక్ష్యం. ఏ ప్రజలకైతే ఇవి నష్టాన్ని కలుగజేస్తాయో అవి గతంలో అనుభవం ఉంది కాబట్టి ఇవి నష్టం కలుగజేస్తాయి ఈ స్కీమ్స్ అని చెప్పి తప్పకుండా మేము ప్రజలకు తీసుకెళ్తాం. ఇకపైన ఏ విధంగా ఉండబోవచ్చు అన్న బీఆర్ఎస్ పార్టీ? ఇప్పుడు ఇన్ని రోజులు టీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఉందో అట్లాగే ఉంటుంది. దాంట్లో ఏమీ మార్పు లేదు. మారిందేదో అనుకుంటున్నారు, ఏమీ మారలేదు. ప్రజల కోసం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ప్రజల ముందు నిలబెడతాం. అదే మా పోరాట లక్ష్యం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఖచ్చితంగా స్కోప్ ఉంది. టీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ వచ్చేది బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇస్తామని చెప్పి ప్రజలంతా అనుకునే అవకాశం ఇచ్చిన తర్వాత ఏకంగా రాహుల్ గాంధీని, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని తీసుకొచ్చి చెప్పించినటువంటి హామీలలో ఒక్కటి కూడా అమలు చేయకపోవటం అనేది ప్రజలు మోసగించడం. ఆఖరికి బాండ్ పేపర్ మీద రాసి సంతకం పెట్టి ఇచ్చి, ఇగో మీకు హామీ ఇస్తున్నాం, బాండ్ పేపర్ మీ దగ్గర ఉంది, ఈ కాగితం తీసుకొని వచ్చి నిలదీయమని చెప్పినటువంటి ప్రభుత్వ అధినేతలు, పార్టీ అధినేతలు ఈరోజు దాని గురించి మాట్లాడటం లేదు. అది ప్రజలకు తెలుసు. ఎక్కడ పోయింది నీ తులం బంగారం, ఎక్కడ పోయింది? దాదాపు 80 లక్షల పెళ్లిళ్ళు అయినాయి కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాల్లో. మరి పెళ్ళి అయిన ప్రతి ఆడపడుచుకున్న తులం బంగారం ఇవ్వాలి కదా, బాకే కదను. ముసలోళ్ళకి ఇస్తున్నటువంటి బాకే కదను, రైతులకు ఇస్తున్న పైసలు బాకే కదను, నిరుద్యోగులకు ఇస్తున్న నిరుద్యోగ భృతి నువ్వు బాకే కదా, ఆటోలకు ఇస్తున్న 12,000 నువ్వు బాకే కదా. నువ్వు ఇచ్చింది ఏంది? ప్రతి వారికి నువ్వు బాకీ పెట్టావు తప్ప నువ్వు ఏది కూడా అమలు చేయలే. కాబట్టి ఈ విషయాన్ని మేము ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. తప్పకుండా వారి వైఫల్యమే మా విజయానికి దారేస్తుంది అనేది ఖచ్చితంగా తెలియజేస్తాం. ప్రజలంతా కోరుకుంటున్నారు. కేసీఆర్ లాంటి ఒక అతి ఉత్తమమైన రాజకీయ నాయకుడు, ప్రజల గురించి ఆలోచించగలిగే రాజకీయ నాయకుడు తిరిగి రావాలి అనే ఆలోచన ప్రజలు చేస్తున్నారు. కాబట్టి అదే మాకు ఆశీర్వాదంగా పనిచేస్తుంది. తప్పకుండా తిరిగి అధికారంలోకి రాబోతుంది పార్టీ.